జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేను చేసిన పాపానికి ఈ చెప్పు దెబ్బలు కాదు, చెప్పు దెబ్బలు కొట్టినా నాకు ప్రాయశ్చిత్తం కలగదు బామ్మ. అవును బామ్మగారు, మీరన్నట్టు ఈ నిజం 4 గోడల మధ్య కాదు, మొత్తం ప్రపంచానికి తెలియాలి. అందుకే ఈ పాపం గురించి మీడియా ముందుకెళ్ళి అందరికీ తెలిసేలా చెప్తాను. చైత్ర, నీ కాళ్ళు పట్టుకున్నాను, క్షమించమని చెప్పి ఆ నరకం నుంచి నన్ను విముక్తినిచ్చి. ఇంకేముంది, వీడు చేస్తున్న ఈ భజనతో ఇది అందరిలో దేవతై కూర్చుంటుంది. ఆ తర్వాత ఊహించుకోవడానికి కూడా నా వల్ల కావడం లేదు. చైత్ర, ఈ విషయాన్ని నలుగురికి తెలిసేలా చేసిన మీడియా వాళ్ళే చైత్ర ఏ తప్పు చేయలేదని ప్రపంచానికి తెలిసేలా చేయాలని ఆ ప్రెస్ వాళ్ళని కూడా పిలిపించాను. చైత్ర, పిలిపించాను. వాళ్ళు బయట ఉన్నారు, వెళ్ళి వాళ్ళకి జరిగింది చెప్తాను. నా పక్కనుంది చైత్ర కాదు అని నిజం చెప్తాను. దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. ప్లీజ్ రండి. మిస్టర్ పృథ్వీ, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఉన్న నిందితుడివి, అలాంటి నువ్వు ఇక్కడెందుకున్నావు? నేను చేసిన తప్పు వల్ల బాధపడిన కుటుంబం వీళ్ళదే కాబట్టి క్షమాపణ కోరడానికి వచ్చాను. కాస్త వివరంగా చెప్పండి పృథ్వీ గారు. మీరు చూసిన వీడియో ఒరిజినల్ కాదు, అదొక మార్ఫింగ్ వీడియో. అసలు చైత్రకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒకప్పుడు పెళ్లి చూపులు చూడ్డానికి మాత్రమే వెళ్ళాను. అంతకు మించిన పరిచయం కానీ స్నేహం కానీ తనతో నాకు లేవు. మరా వీడియోలో ఉన్న మనిషి ఎవరు? ఈవిడిది మార్ఫింగే అయితే ఒరిజినల్గా ఆ వీడియోలో ఉన్నదెవరు? ఆ వీడియోలో ఉంది మరెవరో కాదు. తనని ఇక్కడే మీ అందరికీ చూపిస్తాను. ఎవరు పృథ్వీ గారు? తను చూపించండి. ఈమె ఈవిడెవరో మేము తెలుసుకోవచ్చా? నేను తాళి కట్టిన నా భార్య మహాలక్ష్మి. ఈ వీడియోలో ఉన్న తనే నిజం, మిగతా ఎవ్వరూ నిజం కాదు. బతికించావు కదరా బాబు. ఈ వీడియో మీ భార్యదే అయినప్పుడు ఈ చైత్ర గారితో ఉన్నట్టు వీడియోని ఎందుకు మార్ఫింగ్ చేయాల్సి వచ్చింది? అది నా వ్యక్తిగత కోపం వల్ల చేశాను. ఈ కుటుంబం మీద పగతో చేశాను. వీళ్ళ పరువు బజారు పాలు కావాలని చేశాను. మరి మిగతా అమ్మాయిల మొహాలు కూడా మార్ఫింగ్ ఎందుకు చేసి పెట్టావు? వాళ్ళ మీద కూడా వ్యక్తిగత కోపమేనా? దానికి సమాధానం నేను చెప్తాను. మీరు సమాధానం చెప్పడం ఏంటి చైత్ర గారు? మీరు కూడా విక్టిమే కదా? అవును, అది చెప్తాను. అందులో ఉన్న మిగతా అందరు అమ్మాయిలకు
ఈ పృథ్వీకి ఏ సంబంధం లేదు. ఏంటి మీరనేది? ఆ వీడియోలో ఉన్న అమ్మాయిల కారణంగానే తెలుగు రాష్ట్రాలు కదిలిపోయాయి. ఇప్పుడు ఇతని మీద షూటెడ్ సైట్ ఆర్డర్ కూడా ఇష్యూ చేశారు. తెలుసు, కానీ ఒక ఆడపిల్ల జీవితం మీద పడ్డ మచ్చని చెరిపేయడానికి మిగతా తోటి ఆడవాళ్ళంతా చేసిన సహాయం అది. వారందరూ నా భర్తను ఒక రాక్ స్టార్గా అభిమానించే ఆయన ఫ్యాన్స్. వాట్? వాళ్ళంతా రాక్ స్టార్ ఫ్యాన్సా? అవును, నా అభిమానులే వాళ్ళంతా. నా భార్య మీద పడిన నిందను చూసి చలించిపోయి తమ గుండెల్లో నా మీద పెంచుకున్న అభిమానాన్ని ఇలా చూపించడానికి మీ ముందుకొచ్చారు. తమలాంటి ఒక ఆడపిల్ల బ్రతుకుని కాపాడడానికి వచ్చారు. ఏంటి వాళ్ళంతా వీడి ఫ్యాన్సా? ఎంత ప్లాన్ చేశారా నా మీద? ఒక్కోసారి మన రక్తం మన సొంతం అనుకున్న వాళ్లే మనం తప్పు చేశామని అనుమానించి దూరం చేసుకోవడానికి సిద్ధపడతారు. కానీ ఏ రక్త సంబంధం లేకపోయినా అభిమానం, నా అనుకునే ప్రేమ గుణం ఉన్నవాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ మన నుంచి అంగుళమైనా దూరం అవ్వరు. అలా వాళ్ళు చేసిన సాయం వల్లే ఈరోజు ఈ పృథ్వీ తన తప్పుని తెలుసుకుని మీ అందరి ముందుకు వచ్చి జరిగిందంతా చెప్పగలిగాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.